మంగళగిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పదవుల్లో సాధారణ చేనేత కుటుంబ నేపథ్యం ఉన్న ఒక క్లస్టర్ ఇన్ఛార్జి స్థాయి నాయకుడికి ఏకంగా పార్టీలో అత్యున్నత స్థాయి పొలిట్ బ్యూరోలో మెంబర్గా తీసుకోవటం అనేది కలలో కూడా ఊహించలేమని నాయకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గాన్ని తన హక్కున చేర్చుకున్న యువనేత నారా లోకేష్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులను సముచిత రీతిన గుర్తింపునిస్తూ సామాజిక వర్గాల వారీగా నామినేటెడ్ పదవులు కల్పిస్తూ ఒక ఉత్సాహభరిత వాతావరణాన్ని కల్పిస్తున్నారు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి ముందుకు సాగుతున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడు మంగళగిరి నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉండటం ఈ ప్రాంత వాసుల అదృష్టంగా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా చేనేతలు అంటే నారావారి కుటుంబానికి ఎనలేని మక్కువ అని, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు బ్రాండ్ అంబాసిడర్లుగా సేవలు అందిస్తున్నారని ఆ సామాజిక వర్గ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ పద్మశాలి ముద్దుబిడ్డ గుత్తికొండ ధనంజయరావుకు పొలిట్ బ్యూరోలో తీసుకోవటం పట్ల ఆ సామాజిక వర్గంలో హర్షాతిరేకం వ్యక్తమవుతుంది. ఈరోజు ఉదయాన్నే మిత్ర బృందం గుత్తికొండను అభినందించి సముచిత రీతిన సత్కరించారు. తదుపరి నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తదుపరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో గుత్తికొండతో పాటు మిత్ర బృందం ప్రత్యేక పూజల్లో పాల్గొంది. ఆ తదుపరి మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్కు వెళ్లి యువనేత నారా లోకేష్ ప్రతినిధులను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మశాలి ప్రముఖులతో పాటు పలువురు నాయకులు గుత్తికొండకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమమైనటువంటి పదవిని అందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి మన మంగళగిరి ఎమ్మెల్యే, మన రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ బాబు ఆశీర్వాదాలతో దక్కినటువంటి ఈ అద్భుతమైన పదవి. మనమంతా అదృష్టవంతులం. మంగళగిరి ప్రజానీకం అదృష్టవంతులు. అసలు లోకేష్ బాబు గెలవడమే ఈ రాష్ట్రానికి, మన మంగళగిరికి అదృష్టం. ఆయనకు వరాల మూట కురిపిస్తున్నాడు. వరాల జల్లులు ఒక్కొక్కటిగా మంగళగిరి వారిని, మంగళగిరి చిన్న స్థాయి నాయకత్వాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో చేర్చుకొని హక్కును పెట్టుకొని వారి చేత మంచి కార్యక్రమాలు అందిస్తున్నాడు. అందుకనే రాజు లాంటి వాళ్ళు వీరాది వీరులుగా పైకి ఎదగాలి, ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి. రాబోయే ఎన్నికల్లో ఇంతకంటే ఎక్కువ మెజార్టీలతో మన కార్యకర్తలు గెలవాలి. అందుకు సైనికుల్లాని ఎంట మేము ఉంటామని మీకు మనవి చేస్తున్నాం. జై లోకేష్ బాబు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఆయన కోరిక కోట్ల పెడదాం. ఓకే ఓకే ఓకే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఎర్రబాలెం గ్రామానికి చెందిన ఆకుల జయసత్య
ఆ సంతోషాన్ని పంచుకునేందుకు శ్రీవారు ఆకుల ఉమామహేశ్వరరావుతో కలిసి డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్కి విచ్చేశారు. తమ ఆడపడుచుకు చక్కటి గుర్తింపు లభించడంపై పలువురు నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆకుల ఉమా జయసత్య దంపతులను అభినందించారు. ఇప్పుడు కాదండి, గౌరవంగా ఒకటి ఉండాలని అనుకున్నాం. కాదండి, గౌరవంగా ఒకటి ఉండాలనుకున్నాం. ఉంది, అది పని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. గత కాలంలో రాష్ట్ర స్థాయి నాయకులనే తీసుకునేవాళ్ళు, ఆ సీనియారిటీనే గుర్తించేవాళ్ళు. కానీ ఇవాళ అలా కాకుండా మంగళగిరిలో మండల స్థాయిలో లేదా నియోజకవర్గం స్థాయిలో ఉన్నటువంటి నాయకులను కూడా గుర్తించి, కార్యకర్తల్ని గుర్తించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, అలాగే ముఖ్యంగా మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, రాష్ట్ర మంత్రివర్యులైన లోకేష్ బాబు గారి ఆలోచన విధానంలో నుంచి వచ్చినటువంటి పదవులు ఇవి. అదే మనం ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టుకోవడం ఒక విషయం అయితే, లోకేష్ బాబుని మంగళగిరిలో కలకాలం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఆయన ఒక వరాల మూట. అభివృద్ధిలో మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ 1గా చేస్తానని మాట ఇచ్చాడు, చేస్తున్నాడు, మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పథకాలే కాకుండా, అభివృద్ధే కాకుండా సొంత నిధులతో కూడా మంగళగిరి అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. కనీసం 25 పథకాలు అదనంగా జనానికి అందిస్తూ ఉన్నాడు. ఇంతటి అదృష్టం, ఇంతటి జాతకం మన మంగళగిరి ప్రజలకు పట్టిందంటే అది మంగళగిరి ప్రజల అదృష్టం. లోకేష్ బాబు గారు మనకి ఒక వరాల మూట. ఆ మూటలో నుంచి జారిపడుతున్నాయి వరాల జల్లులు ఒక్కొక్కటిగా. ఇప్పటికే మంగళగిరిలో చాలా తృప్తిగా అందరూ తృప్తిపడే రీతిలో పదవులు ఇచ్చాడు. ఇంకా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అవన్నీ ఆయన మనసులో ఉన్నాయి. ఇస్తాడు, చేస్తాడు. అందుకనే ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ బాబుని మనం కలకాలం మన హక్కును చేర్చుకోగలిగితే, అండగా ఉండగలిగితే అదే మన అదృష్టం. ఇంతటి అదృష్టాన్ని మనం విడవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉన్నదని నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మన జయసత్య గారు కూడా ఎంపీడీసీ మెంబర్గా చేశారు. ఇంకా వివిధ రకాల పదవులు పార్టీ చర్యలు చేస్తూనే ఉన్నారు. ప్రజల్లో ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటున్నారు. వీళ్ళ నాన్నగారు కూడా నాకు బాగా స్నేహితుడు. మేము కళారంగంలో బాగా పనిచేసినాం. కోటేశ్వరరావు గారు అది ఇంకొక రకమైనటువంటి భావం కూడా వస్తుంది. సరదాగా మేము ఇంకోటి అనుకునేవాళ్ళు. చెక్కలవిడి కోటేశ్వరరావు గారు నాకు చిన్నతనం నుంచి కూడా తెలిసినవాడు. మేము ఎన్నో నాటకాలు ఆడుతున్నాం. ఇప్పుడు కూడా నాటకం రా నన్ను ప్రాణం తీస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఈ సందర్భంలో చెప్తున్నా, కోటేశ్వరరావు గారితో మేము అతి కొద్ది రోజుల్లోనే ఒక నాటకం తీసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ దాన్ని ప్రదర్శిస్తామని మీకు మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటంటే, వీళ్ళ మావయ్య గారు నాకు బాగా స్నేహం. అంటే ఆకుల కృష్ణమూర్తి గారు, తాతయ్య గారు ఏనాడు నుంచో నన్ను చిన్నతనం నుంచి దగ్గర తీసుకెళ్ళి నాతో ఎన్నో నాటకాలు ఆడించుకున్నాడు. నాతో ఎన్నో పాటలు పాడించాడు. నాకు రాజకీయ గురువు లాంటి వాడు ఆకుల కృష్ణమూర్తి గారు. వీళ్ళంతా కూడా నాకు ఎర్రపాలెంలో బాగా తెలిసిన వాళ్ళని మీకు మనవి చేస్తూ, వీళ్ళని ఎప్పుడు కూడా
పదవులు వీళ్ళని అంటిపెట్టుకుని ఉండాలని, వీళ్ళని గుర్తించి పదవులు రావాలని, అందుకు లోకేష్ బాబు సహకరించాలని మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవిలో నియమించడంపై పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ వీరికి అభినందనలు తెలిపారు. నూతనంగా పదవులు పొందిన నేతలు డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు నారా లోకేష్ ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. తదుపరి పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతనంగా పదవులు పొందిన గుత్తికొండ ధనంజయరావు, ఆకుల జయసత్య, ముమ్మడి సత్యనారాయణను అభినందనలతో ముంచెత్తారు. నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గానికి వరాల జుల్లు కురిపిస్తున్నారని, ఆయన ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం తమ అదృష్టంగా, అలాగే మంగళగిరి ప్రజల అదృష్టంగా ఇటీవలే జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పూలే గౌరవ పురస్కారం అందుకున్న పొట్లబత్తుని లక్ష్మణరావు ఎంతో ఉత్సాహంతో నారా లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు.